దేశ రక్షణ భావి భారత పౌరుల మీదనే ఉన్నది. ఇవాళ చదువుకునే పిల్లగాళ్ళే రేపటి భవిష్యత్తుకు భారతదేశానికి బాసటగా నిలబడతారు. ఇటువంటి పిల్లలు ఇంకా రావాలి. సైన్స్ మీద ఫోకస్ పెట్టాలి. అద్భుతమైన మేధా సంపత్తిని సొంతం చేసుకోవాలి. మన తెలంగాణకు పేరు తేవాలని చెప్పి రేవంత్ సారు సైన్స్ డే సందర్భంగా గట్టిగానే ఉపన్యాసం ఇచ్చిండు. విద్యార్థులను ప్రోత్సహించేటట్టుగా మార్గదర్శకాలను కూడా దిశానిర్దేశాలు చెప్పుకుంటూ వచ్చిండయ్యా రేవంత్ రెడ్డి సారు. ఇంట్లోనే కేంద్ర మంత్రి సార్ కూడా చాలా గొప్పగా పిల్లల గురించి మాట్లాడుకుంటా గొప్ప విషయాలనే పిల్లలకు వనకొచ్చే మాటలు సైన్స్ డే సందర్భంగా గచ్చిబౌలిలో అయింది కదా, ఆ ముచ్చట్లల్లో మాట్లాడిళ్ళు. మరి ఇంకా రేవంత్ రెడ్డి సారు కేంద్ర మంత్రి ఏం మాట్లాడిళ్ళు, ఆ ఇద్దరు సార్లు మాట్లాడిన మాటలు పిల్లల గురించి ఏమన్నారో, సైన్స్ గురించి ఏం చెప్పిల్లో తెలుసుకోవాలని ఉన్నది కదా. నాడు జప్పున ఆర్తల చూద్దాం. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ ఆసక్తికరమైన ముచ్చట్లనే చెప్పుకుంటూ వచ్చిండయ్యా జాతీయ సైన్స్ డే సందర్భంగా. ఇంకా అసలు ఏందో వార్త పురాగా చూద్దాం పాడ్రి. ఇక గచ్చిబౌలిల జాతీయ సైన్స్ డే సందర్భంగా మాట్లాడినటువంటి ముచ్చట్లల్లా డిఆర్డిఓ విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శన అయ్యిందన్నట్టు. ఇక ఈ ప్రదర్శనకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు, సీఎం రేవంత్ రెడ్డి సారు ఆధారపడ్డాడు. ఇక ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ మాట్లాడుకుంటా, సార్ సివి రామన్ ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నాడు. నోబెల్ గ్రహీత రామన్ గౌరవార్థం ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. నేను కూడా సైన్స్ విద్యార్థినే. కొన్నాళ్ళు నేను సైన్స్ అధ్యాపకునిగా పనిచేసిన. ఇక గింత పెద్ద విద్యార్థి సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం నాకు మత్తు హ్యాపీ అనిపిస్తున్నది. మానవ పరిమాణాన్ని, సైన్స్ అభివృద్ధి మీద మీ అసొంటి చదువుకునే పిల్లలు అధ్యయనం గట్టిగానే చెయ్యాలి. రక్షణ రంగంలో అనేక మార్పులను మీరు తీసుకురావాలి. మన జీవితంలో సైన్స్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ మీరు మతిలో పెట్టుకోని పక్కా మరిచిపోకుండా అని చెప్పిండు అయ్యా. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా, దేశ రక్షణలో హైదరాబాదు దశాబ్దాలుగా కీలక పాత్రను పోషిస్తున్నది. అది మన అందరం ఎంతో గర్వించదగ్గ ముచ్చట. బీడీఎల్, హెచ్ఏఎల్, మిదాని వంటి కీలక సంస్థలు హైదరాబాదు మన చుట్టుపక్కలనే ఉన్నాయి. ఈ సైన్స్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు దేశ రక్షణ పట్ల అవగాహన కలుగుతుందనంటే నాకు మస్తు ఆనందం అనిపిస్తున్నది. ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాల మీదనే మొగ్గు చూపుతున్నారు అయ్యా. అట్లా కాదు, సాంప్రదాయ ఇంజనీరింగ్ విద్య మీద కూడా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. ఆ దిశగానే మీరు అడుగులు సుతం వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సార్ అన్న మాటలకు అక్కడ ఉన్నోళ్ళు ఒక్క పారిగా లేచి సాపట్లు కొట్టబట్టినరయ్యా. ఇక ఏదేమైనా గచ్చిబౌలిలైనటువంటి సైన్స్ డే సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ అట్లనే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు కనువింపు కలిగేటట్టున్నాయి. వాళ్లను అభివృద్ధి పదంలో సక్సెస్ మార్గంలో తీసుకుపోయేటట్టున్నాయని చెప్పి చాలా మంది సంబరపడబట్టిల్లు ఈ మీటింగ్ కు అటెండ్ అయిన ప్రతి ఒక్కరు.